ఫైల్స్ ఫిస్టులా ఫిషర్స్ వచ్చిన తర్వాత సో ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత అది కోలాన్ క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుందా? చాలా చాలా కేసెస్ చూస్తూ ఉంటాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ బ్లీడింగ్ ఏదో అయ్యేసరికి వాళ్ళు పైల్స్ ఏమో అదేమో అనుకొని హోమ్ రెమెడీస్ వాడి ఎప్పటికో వస్తారు, ఇంకా తగ్గట్లేదు ఇది చూపించుకుందాం అని. ఈ లోపు ఆ బ్లీడింగ్ కనుక మనకి ఫస్ట్ సైన్ ఆఫ్ క్యాన్సర్ అనుకోండి, ఇన్ని మంత్స్ వాళ్ళు లేట్ చేశారు కదా, క్యాన్సర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి స్టేజ్ 4లో వస్తున్నారు. ఓకే, అంటే ఎట్లా గుర్తించాలి దాన్ని? అంటే ఈ పైల్స్ అనేవి క్యాన్సర్లా మారుతా అనట్లేదు నేను. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి నిజంగా పైల్స్ అయినా లేదంటే వేరే అదర్ కాజ్ ఉందా అని. ఆ కన్ఫర్మేషన్ లేకుండా కన్ఫర్మ్ చేసుకున్నాక ఎన్నన్నా వాడండి, ఎన్ని రెమెడీస్ అన్నా ట్రై చేయండి, బట్ ఆ కన్ఫర్మేషన్ లేకుండా ఆ బ్లీడ్ అనేది దేని వల్ల వస్తుంది అనేది తెలియకుండా కాన్స్టిపేషన్ రావచ్చు ఈ క్యాన్సర్ ఉంటే, సడన్ గా మోషన్స్ అవ్వచ్చు, లేదంటే థిన్ అవుట్ రిబ్బన్ లైక్ స్టూల్ రావచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు, మ్యూకస్ రావచ్చు, లేదంటే ఏమన్నా గ్రోత్స్ లాంటివి బయటికి రావచ్చు. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి క్యాన్సర్వి. సో కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం పైల్ సిమ్టమ్స్తో ఓవర్లాప్ అయ్యేసరికి చాలా మంది నెగ్లెక్ట్ చేసేసి ఫస్ట్ ఏం చెప్పుకుంటాంలే ఇవి అందరికి, హస్బెండ్కి చెప్పుడు, హస్బెండ్స్ వైఫ్స్కి చెప్పుడు, పేరెంట్స్కి చెప్పరు, అలా ఎవరికి ఎవరు చెప్పుకోకుండా కంటిన్యూస్గా డిలే చేసే కొద్దీ మంత్స్ టుగెదర్ మనం అడ్వాన్స్ స్టేజ్లో కోలన్ క్యాన్సర్స్ ప్రెసెంట్ అవుతున్నాయి. ఓకే.